సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాటిస్తే కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని, ఒకే విడతలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఒకే విడతలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తూ రాష్ట్ర కేబినెట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సంబరాలు నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా, రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. ఆ మాట మీద మొన్ననే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని విధి విధానాలు 31,000 కోట్ల బడ్జెట్ కూడా అవుతుంది. ఆ బడ్జెట్ కూడా వారం అయినా కానీ ఒకటేసారి 31,000 కోట్లు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకొని దాని విధి విధానాలు చేసినందుకు మెదక్ పార్లమెంటులో ఉన్న రైతుల తరఫున, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున రేవంత్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా మన గ్యారంటీలు ఎట్లయితే 6 గ్యారంటీలు ఎట్లయితే ఇస్తున్నామో, కాబోయే సర్పంచ్లు, ఎంపీలు, డిప్యూటీస్ ఉన్నారు. ఇక్కడ ఉన్నది ముఖ్య కార్యకర్తలే, ముఖ్య నాయకులే. అందరూ కూడా రేపు మనం ఏమైతే ప్రభుత్వంలో చేస్తున్నామో ఇవన్నీ ప్రతి డోర్ టు డోర్ తీసుకోవాలి. ఏం చేయనోడేమో ముందు పోయి మేము చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ మనం అన్ని చేస్తున్నాం. 6 గ్యారంటీలలో ఉచిత బస్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, ఇప్పుడు రైతు రుణమాఫీ ఇస్తున్నాం, రేపు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకున్నట్టు 5 లక్షలు ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళ నిరుపేదలకు ఇల్లు ఇస్తున్నాం. అట్లనే గ్రామంలో ఎవరైతే నిరుపేదలు ఉండి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేయండి, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పిద్దాం, పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో మీ మండల ఆఫీస్లో ఎంపీడీఓకు మన నాయకులు అందరూ కలిసిపోయి ఇవ్వండి. ఇచ్చినాక ఇక్కడ కాలేకపోతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం, కలెక్టర్ గారి దృష్టికి కాలేకపోతే మంత్రి వారి చేతి, సీఎం గారి చేతి, ఇద్దరు రామ్ లక్ష్మణ్ ఎట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.